ఏంటి? అజాగ్రత్త. చెప్పాలి ఏంటని? అజాగ్రత్త. ఆ అజాగ్రత్తగా ఉన్నప్పుడే దొంగవాడు దోసుకునే అవకాశం ఉంది, అవునా కదా? మనము కూడా ఆత్మీయతలో ఎలాగున్నాం? అజాగ్రత్తగా ఉన్నాం. అర్థం ఉందండి? ఎలాగున్నా ఆత్మీయతలో నాకేంటిలే, నేను ఏదో చేసే ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోతుంది, నా కుటుంబము నేను ఆశీర్వాదకరంగా ఉంది, సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు రాకడ బహు త్వరలో ఉంది. కాబట్టి నీ ప్రార్థన సరిపోదు, నీ యొక్క స్థితి సరిపోదు. నువ్వు ఎక్కువగా ఏం చేయాలంటే ప్రార్థనా శక్తి కలిగిన దానిగా ఉండాలి. ఎందుకు? యెరూషలేముతో సహవాసం చేయాలంటే నీళ్ళు ఏముండాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవుని ఆత్మ చేత నిన్ను ఏం చేస్తుందో తెలుసా? కనెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని ఆత్మకి నువ్వు చేస్తున్న ప్రార్థన ఏమవుతుందో తెలుసా? కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ నీవు ఏకీభించి నడుస్తావు. అప్పుడు ఏమన్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారు వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు ఉండాలంటే ముందు దేవుని ఆత్మ చేత నువ్వు కనెక్ట్ అవ్వాలి, అవునా కదా? కనెక్ట్ అవ్వాలంటే నీ శక్తి, నీ ప్రార్థన సరిపోవట్లేదు. సరిపోతుందా? సరిపోవట్లేదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏమవుతుందంట? సరిపోకపోయేది ఎలాగున్నా ఇంకా మనం ఏమైపోతున్నాం? ఇంకా దిగజారిపోతున్నామంట. యెరూషలేము నుండి యెరికోకి ఏమైపోయాడు? దిగిపోయి ఎవరి చేతికి దొరికాడంటే దొంగల చేతికి దొరికాడు. ఈ దొంగవాడు ఏం దోచుకున్నాడో తెలుసా? వాడికి ఉన్న వస్త్రాలన్నీ దోచుకున్నాడంట. వాడిని కొన ప్రాణంతో కొట్టేసి వస్త్రాలు లాగి అలా పడేసాడు. ఆ మార్గం గుండా